అసలు బిగ్ బాస్లో ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఏ రకంగా ఆడుతున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు తెలిసి పల్లె ప్రశాంత్, శివాజీ ఇద్దరు బాగా ఆడుతున్నారు. వాళ్ళిద్దరు అంటే ఎట్లా మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా అనుకుంటున్నారు? అంటే వాళ్ళిద్దరు అయితే జనరల్గా న్యాచురల్గా ఆడుతున్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరే. ఫస్ట్ అయితే మన శివాజీ గారు వస్తారు, దాని తర్వాత పల్లె ప్రశాంత్. వాళ్ళిద్దరిలోనే ఛాన్స్ ఉండేది, ఎవరికి లేదు. మన బిగ్ బాస్లో ఇప్పుడు ఆడుతున్న కంటెస్టెంట్లలో ఒక ఇద్దరైతే ఫస్ట్ వచ్చేట ఆయన అయితే శివాజీ, సెకండ్ వచ్చేది అయితే మన పల్లవి ప్రశాంత్. అండ్ నేను ఇన్ని రోజుల నుంచి టార్చర్ పెడుతున్నా, ఆయన తట్టుకొని మరీ గేమ్ని కొనసాగిస్తుంది కదా, ఆయన గ్రేట్నెస్ అనుకోవాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు అందరు కొట్లాడుతుంటారు, అది ఏ రకంగా ఎక్కువ మట్టుకు. సో అది మీకు ఎట్లా అనిపిస్తుంది ఆట అనేది? అది ఆట అనేది మనలాంటి వాళ్ళు చూసే వాళ్ళకి మనకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వాళ్ళకి లోపల ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే ఆ గేమ్లో కప్పు కొట్టుకొని రావాలని ఒక ఫీలింగ్తో వాళ్ళు కష్టపడుతూ ఆడుతున్నారు. వాళ్ళకి చెప్పాలంటే గ్రేట్నెస్ వాళ్ళకి. అందరు యాక్టింగ్ అనుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ వచ్చేసి మళ్ళీ రైతు బిడ్డ అని టార్చర్ చేస్తున్నా సరే అవన్నీ స్పోర్టివ్గా తీసుకొని ముందరికి గేమ్ కొనసాగిస్తున్నాడు. రాబోయే రోజుల్లో మాత్రం మన శివాజీ రాజు గారు ఫస్ట్ రాబోతారు, ఈయన సెకండ్ వచ్చే పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ ఆయన స్కిల్స్ చూస్తుంటే చాలా బాగుంది. చాలా జెన్యున్గా ఆడుతున్నారు వీళ్ళైతే. ఈ సీజన్లో గత సీజన్ల కంటే ఈ సీజన్ గరం వేడి మొత్తం జిమ్మిక్లు ఉల్టా పల్టా చాలా ప్రతిరోజు ఉల్టా పల్టా అవుతుంది. దాని కారణం ప్రధాన పట్టుగొమ్మ, ప్రధాన గుండెకాయ దానికి పల్లవ ప్రశాంత్. ఆ పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్లో లేకపోతే ఆ షో ఈసారి చూసే పరిస్థితులు లేదు. అట్లా క్రియేట్ అయింది. ఎందుకంటే ఒకవైపు ఇండియా పాకిస్తాన్ లాగా కామన్ మ్యాన్ సెలబ్రిటీస్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. చాలా టాస్క్. ఒక రైతు బిడ్డ అయినా కానీ చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన బాగా విమర్శిస్తారు కదా, అట్లా అవును, చేసేవానికే విమర్శలు వస్తాయి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆయనకి విమర్శలు వస్తున్నాయి. మన భారత ప్రధాన మంత్రి మోడీ గారు కూడా విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్ గారు కూడా విమర్శలు వస్తాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఆయన కూడా విమర్శలు వచ్చినాయి. గతంలో ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన కూడా విమర్శలు వస్తాయి. మంచివానికి ఎప్పుడైనా విమర్శలు వస్తాయి, కామన్ అయ్యి. కానీ ఆ విమర్శలను పట్టించుకోకుండా మనోడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. డబుల్ గేమ్ ఆడే వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు పల్లవ ప్రశాంత్. కానీ కొంతమంది ఓర్వలేక తన విన్ అయిన ప్రతిసారి, తన గెలిచిన ప్రతిసారి తనకు బిగ్ బాస్ నుంచి ఒక గిఫ్ట్లు వస్తే ఆ గిఫ్ట్లు వెనకకు పోయే విధంగా ఓటింగ్ లోపల హాల్లో ఉన్న వాళ్ళు ఓటింగ్ చేసేసి ఆ గిఫ్ట్ని మొన్న అంతకుముందు ఒకటి బిగ్ బాస్ అది చక్రం లాంటిది ఒకటి ఇచ్చారు. అది గెలిచిన తెల్లారే అనుకుంటా, ఈరోజు గెలిచారు, రేపు తీసేసుకున్నారు, తిరిగి ఇచ్చేసామని చెప్పేసి. మళ్ళీ కెప్టెన్ అయ్యాడు కష్టపడి. అది కూడా మళ్ళీ 2 రోజులు కూడా ఉండలేదు, దాన్ని మళ్ళీ కెప్టెన్ పదవి కూడా తీసేసుకున్నారు. అంటే అది ఎంత దుర్మార్గం ఉండే. అంటే వీడు ఒక కామన్ ఒక సాధారణమైన వ్యక్తి, ఒక కామన్ మ్యాను, మేము సెలబ్రిటీలము, వీడు మా మీద పెత్తనం చెలాయిస్తాడా అని చెప్పేసి మెజార్టీ నిర్ణయం కదా, మెజార్టీ ఓటింగ్ చేసేసి మనల్ని దాన్ని తొలగించారు. అది చాలా దుర్మార్గం. మేమైతే ఖండిస్తున్నాం ఒక ఆడియన్స్గా. అందులో ఉన్న వాళ్ళు ఒక ఆయన సందీప్ మాస్టరు పేక్ ఆడుతున్నాడు, అమర్దీప్ పేక్ ఆడుతున్నాడు. వాళ్ళిద్దరిట్లలో ఎవరు ఒకరు పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరు పేక్ ఆడతారు. ఇంతకుముందు ఆమె రాధిక అనే అమ్మాయి పేక్ ఆడింది, బయటికి వెళ్ళింది. ఆమె గేమ్ ఆడలే, డబుల్ గేమ్ ఆడింది. అట్లా వీళ్ళు కూడా పేక్ ఆడుతున్నారు. ఆమె డబుల్ గేమ్ ఆడింది, వీళ్ళు పేక్ ఆడుతున్నారు. అందు గురించి బయటికి పోయే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఓవరాల్గా రైతు బిడ్డ పల్లవ ప్రశాంత్కి యావత్ 2 తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రధానికం అందరూ అత్యధిక మెజార్టీతోటి ఓటేసి గెలిపించాలి. పల్లవ ప్రశాంత్కి ఒకటి చెప్పేది ఏంటంటే, నేను నాగార్జున సారు ఒక మిరపకాయ చెట్టు ఇచ్చాడు, అది రాధిక మధ్యలో లవ్
ఏదో కంటెంట్ పెట్టేసుకొని ఆ చెట్టు ఎండిపోయింది. ఆ తర్వాత ఏడిస్తే ఇంకో చెట్టు ఇచ్చిండు. పల్లవ ప్రశాంత్కు రిక్వెస్ట్ ఏంటంటే, పల్లవ ప్రశాంత్ నీకు ఒక చెట్టు ఇచ్చింది, ఫస్ట్ బిగ్ బాస్లో పోయేటప్పుడు ఒక చెట్టు ఇచ్చాడు సారు నాగార్జున గారు, దాన్ని పట్టించుకోలేదు, ఎండిపోయింది. నువ్వు ఏడిస్తే ఇంకో చెట్టు ఇచ్చాడు, దాన్నైనా మంచిగా చూసుకో, ప్రతిరోజు నీళ్లు పోయి మంచి పంట పండించు, ఆ పండిన పంట నాగార్జున గారి చేతిలో పెట్టు, మిరపకాయలన్నా పెట్టు, లేకపోతే పిల్లకాయలన్నా పెట్టు. బిగ్ బాస్ హౌస్లో పల్లవ ప్రశాంత్ చాలా కష్టపడి కెప్టెన్ అయ్యాడు. కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరూ తను కెప్టెన్ సరిగ్గా చేయలేదు, అతని వల్ల కాలేదు అని చెప్పారు. కానీ అతను చెప్తున్నాడు, కానీ ఇతను రైతు అనే ఒక ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఇతను నాకు చెప్పడం అనే మరో ఉద్దేశంతో కావచ్చు, కానీ అతని మాట సరిగ్గా వినలేదు. అది మాత్రం మనం లైవ్ ఉండి మనం చూస్తున్నాం. కానీ వాళ్ళందరి క్యాప్టెన్సీ సరిగ్గా లేదు, ఇతను క్యాప్టెన్సీ సరిగ్గా చేయలేదు అనొచ్చు, చాలా తప్పు. అలా చెప్పి తన క్యాప్టెన్సీ అది క్యాప్టెన్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు, ఇచ్చిన 2 days ప్రూవ్ చేసుకున్నాడు, క్యాప్టెన్సీ చేసుకున్నాడు. కానీ అలా చేయడం తప్పు కదా. బిగ్ బాస్ కూడా కొంచెం చూడాలి. పోయినసారి కూడా కష్టపడి చేశారు, 2 daysకే మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు క్యాప్టెన్సీ వచ్చింది, మళ్ళీ 2 daysకు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరేమంటారు, ఎవరు గెలుస్తారో బాగుంటుంది? పల్లవ ప్రశాంత్, శివాజీ గారు కూడా బాగా ఆడుతున్నారు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రశాంత్కు సపోర్ట్ చేయడం అనేది మెయిన్ పిల్లర్. ఆయన లేకపోతే అసలు ప్రశాంత్ అంత దూరం వచ్చేటోడు కాదని నా ఒపీనియన్. ఎవరైనా సపోర్ట్ ఉంటే, అలాంటిది బిగ్ బాస్లో అసలు ఎవరు అంతా సీరియల్ వాళ్ళంతా కలిసి కొంచెం టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకి మాత్రం. కానీ ఆయన శివాజీ గారిని మోటివేట్ చేస్తున్నారు, పల్లవ ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడు. ఫర్ సపోజ్ నా పల్లవ ప్రశాంత్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుండి వచ్చాడు, విన్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు ఉల్టా పల్టా కాబట్టి ఒక పల్లి ప్రశాంత్ అతను బాగానే ఆడుతున్నాడు, శివాజీ కూడా జెన్యున్గానే ఆడుతున్నాడు. కొంతమంది కావాలని గేమ్ కోసం ఆడుతున్నారు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవ్వడం, కోపం అలా పెట్టుకోవడం జరుగుతుంది. కానీ లాస్ట్ వరకు అయితే పల్లె ప్రశాంతే విన్ అవుతాడు, లేదా శివాజీ గారు సెకండ్ పొజిషన్లో వస్తారు అనుకుంటున్నా. గేమ్ అనేది అంతా ఉల్టా పల్టా కాబట్టి అంటే ట్విస్ట్ ఉంటుంది ఈ గేమ్లో, బిగ్ బాస్లో. అంతకుముందు మనం చూసినాం కొంచెం ల్యాగ్ అనిపించేది, కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా బోలే గారు వచ్చారు, ఇంకో 2-3 వచ్చారు. కానీ లాస్ట్ వరకు అయితే పల్లె ప్రశాంత్ ఉంటాడు 100%. ఎందుకంటే అతనికి సానుభూతి ఓట్లు పడుతున్నాయి, బయట అతను ఆడే ఆట చూస్తుంటే జెన్యూన్గా అనిపిస్తుంది. అలాగే శివాజీ గారు కూడా లైక్ చేస్తున్నారు అతన్ని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది, ఇప్పుడు మనము ఒక పేదోడు వీరికి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రజల ఓట్లన్నీ పల్లి ప్రశాంత్కే పడుతున్నాయి. మేము కూడా చాలామంది అతనికే ఓట్లు చేస్తున్నాము. 100% లాస్ట్కు విన్ను పల్లె ప్రశాంతే. చాలా బాగా ఆడుతున్నాడు, ఒక రైతు కుటుంబం నుండి వచ్చిండు కాబట్టి అతని మీదే సానుభూతి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ. మన బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ గారు, అమర్ గారు, ఇంకా పల్లవి ప్రశాంత్ కానీ, ప్రియాంక జైన్, ఇంకా చాలామంది నటీమణులు ఒక్కొక్క రంగానికి సంబంధించి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులను ఎంపిక చేసి ఈ బిగ్ బాస్ సీజన్ 7 అనేది నిర్వహించబడుతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 7లో నాకు తెలిసి మన శివాజీ గారు, అమర్ గారు, తేజ గారు, చెఫ్ చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా ఎలిమినేషన్ విషయానికి వస్తే ప్రియాంక జైన్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ ఎలిమినేట్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎక్స్పెక్టేషన్ పల్లె ప్రశాంత్ ఉంది కదా, సో ఆయన ఎట్లా ఆడుతున్నాడు, అసలు గెలుస్తాడంటావా? అంటే ఇప్పటివరకు అయితే చాలా బాగా ఆడుతున్నాడు, మేము చూస్తే కూడా గెలిచేలాగే ఉన్నాడు. మరి ఆయన బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగా ఎంటర్టైన్ అవుతుంది. మేమైతే ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎపిసోడ్ వచ్చిందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే చూస్తాం అన్నమాట. ఇప్పుడు శివాజీ ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. శివాజీ కూడా బాగానే ఆడుతున్నాడు, కాకపోతే పల్లె ప్రశాంత్ అన్న కొంచెం ఇంకా బాగా ఆడుతున్నాడు మంచిగా. సో నెక్స్ట్ గెలిచేది ఎవరంటారు, వాయిని అంటారా? మనం అయితే గెలవాలనుకుంటున్నాం, లాస్ట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు నిన్న అశ్విని హీరోయిన్ వచ్చింది కదండి, అప్పటి నుంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా మంచిగా చాలా బాగా అనిపిస్తుంది షో కూడా. ఆమె వచ్చినప్పటి నుంచి బాగా ఎంటర్టైన్ అవుతుంది, ఇంకా అందరినీ కూడా మంచి ఉల్టా పల్టా అని పెట్టింది కదా, ఆ ఉల్టా పల్టా ఇంకా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అంటే ఇంకా అర్థం కాకుండా కన్ఫ్యూషన్లో ఇంకా మంచిగా ఆడుతున్నారు, బాగుంది, చాలా బాగుంది.
కొత్తగా వచ్చిన వాళ్ళ మీద స్పాట్లో ఎలిమినేషన్ అది కరెక్ట్ కాదనిపించింది. వాళ్ళకు ఒక 1 వీక్ ఆడిన తర్వాత ఎలిమినేషన్ పెడితే బాగుంటుండే. అది నా ఒపీనియన్. ఎందుకంటే చూసినప్పుడు బాధ అనిపించింది. స్టార్టింగ్ రావడం నెక్స్ట్ డేనే వాళ్ళని ఎలిమినేషన్లు అందరినీ పెట్టడం కరెక్ట్ కాదు. ఇది ఒక ప్రిపేర్గా కొత్త వాళ్ళకి గేమ్ ఇవ్వడం. అండ్ పల్లవి ప్రశాంత్ మీద వచ్చేసి ఇండస్ట్రీ కాదని చెప్పి టార్గెట్లో పెట్టుకొని వీళ్ళందరూ చేస్తున్న ఒక గేమ్ అది. సో ఇప్పుడు చూసినట్టయితే ఎవరు బాగా నెగిటివ్ ఆడుతున్నారంటే ఫేక్ ఆడడం అంటే శుభశ్రీ. శుభశ్రీ కొంచెం ఆమెనే కొంచెం అటు ఇటు ఉంది. ఆమె క్లియర్ ఉండదు, అరవడం చేయడం కరెక్ట్ కాదు. అది ఏదైనా కూల్గా మాట్లాడుకొని చేయాలి. ఇప్పుడు ఈ వీక్లో ఎవరు పోతారు? ఈ వీక్లో అమర్దీప్కి ఛాన్స్ కొంచెం ఉంది. ఆమె వాళ్ళని బిలీవ్ చేయొచ్చు కొంచెం అమర్దీప్. అది ఇందులో బెస్ట్ గేమర్ అంటే అర్జున్. ఫ్రాంక్గా మాట్లాడి క్లియర్గా ఉంది. ఎందుకంటే ఎవ్రీడే అర్జున్ బాగా ఆడుతున్నాడు. కొంచెం క్లియర్గా మాట్లాడడం చేయడం. శివాజీ కూడా కొంచెం అటు ఇటు ఉంది, మాట్లాడడం చేయడం ఫేక్ ఉంది కొంచెం. అది ఓకే. ఎటువై శివాజీ గారు అవుతాడు మెయిన్. ఎందుకంటే హీరో ఒకప్పుడు ఇండస్ట్రీ సపోర్ట్ మొత్తం కూడా ఆయనకే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. గేమ్ కంటే ఎక్కువ శాతం నేమ్ చూస్తారు కదా, ఇండస్ట్రీ ప్రకారం ఆయనే ఛాన్స్ ఉంది ఎక్కువ శాతం. అది లేదంటే అర్జున్కి కూడా ఛాన్స్ ఉంది, ఆయన క్లియర్గా అంతే.